నేను ఒక మాట చెప్పన్నా, ఇవాళ కేవలం నాయకులు చేస్తే అయ్యేది కాదు. ఇది ప్రజల లోపల మంట ఉంటే, ప్రజలు లోపల మంట ఉంటే దానికి తోడుగా వీళ్ళు ఉండొచ్చు. కానీ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా వీళ్ళు పురుకొల్పు చేసిన దాన్ని శుద్ధ తప్పది, ఎప్పుడు జరగదు అట్లా. తప్పండి. నేను ఒక మాట తప్పు, శుద్ధ తప్పు. మీరు పోయిందా? ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, ఒకవేళ అది నిజమే అయితే ఒక నిజ నిర్ధారణ కమిటీ తీసుకుపోవాలి కదా. ఎందుకు ఇంటర్నెట్ సర్వీసు రద్దు చేసిండ్రు? నువ్వు నిజమే రైతులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, రైతులు మంచి కోఆపరేట్ చేస్తున్నారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు పోయినా అనుకుందాం. మరి ఎందుకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసినావు? ఎందుకు సెల్ ఫోన్ బంద్ పోకుండా చేసినావు? ఎందుకు ఇతర పార్టీల నాయకులు అక్కడ పోకుండా చేస్తున్నావు? అదేనా యుద్ధ భూమి? అదేనా దేశ బార్డర్? అదేమన్నా చెప్పండి. దానిలో అర్థమవుతుంది కదా. నిజాయితీ ఉంటే ఇలా ఓపెన్ చేస్తుంటే దాన్ని తీసుకుపోతుంది నువ్వే ముందు. కానీ నీలో నిజాయితీ లేదు కాబట్టి ఇట్లాంటి పని చేస్తున్నావు. ఎవరు చేసినా తప్పండి అది. ఇప్పుడు ఒక మాట, ఇవాళ ఫోన్లు చేస్తా అంటారు, ఎవరి నుంచి వెళ్ళి ఫోన్లు వస్తే మనకు తెలియదు, ఆయన ఏ ప్రాంతం అనేది తెలియదు, ఆయన ఏ సమస్య ప్రస్తావిస్తుంది చెప్తాం కదా. ఫస్ట్ కొడంగల్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ జరుగుతుంది, నాకు ఎవరో ఫోన్ చేసిండ్రు, చేస్తే నేను నాకు ఫోన్ వచ్చినంత మాత్రం నేనే పురుగులిపోయినట్లేకనా? ఇదేం న్యాయం అండి? రావా ఫోన్లు రావా? ప్రతి సంఘటనకి ఒక ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి ఒక నుంచి. వాళ్ళకు గతి పట్టింది, మరి నీకు కూడా అది గతి పట్టానా చెప్పరా? అరే వాళ్ళు తప్పు చేసినా చెప్పి నువ్వు మాట్లాడినావండి, మరి నువ్వు చేస్తావు అట్లా? నేను ఏమంటున్నా, వాళ్ళు చేసిన తప్పు నువ్వు కూడా చేస్తావా? వాళ్ళు అవన్నీ చేసినానే కదా ఇంటికి పంపించిండ్రు, నువ్వెందుకు చేస్తున్నావు ఆ పని? మయ్య పోదాం అనుకున్నా. యాక్చువల్గా మా డీకే గారికి నిన్న చెప్పిండ్రు, అన్న నన్నే పోలేదు, మనం ముందు 2 రోజులు ఆగిపోదాం. నేను అంటున్నా, ప్రభుత్వం వెంటనే కేసులు ఉపసంహరించాలని నంబర్ 1. నంబర్ 2, జైల్లో ఉన్న వాళ్ళని అందరూ రిలీజ్ చేయాలని. నంబర్ 3, వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని. 4, వాళ్ళకి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని. 5, వాళ్ళు స్వేచ్ఛగా బతికే భాగ్యం కలిగించాలని. 6, వాళ్ళకు ధైర్యంగా ఉండడానికి అన్ని పార్టీల నాయకులను స్వేచ్ఛగా పోనిచ్చేటువంటి అవకాశం ఉండాలని. 7, వాళ్ళ అన్నదమ్ములు పోయి బలవంతంగా పెట్టి దౌర్జన్యం చేసేది కానీ, లేదా కొంతమంది పోలీసులు అతి ఉత్సాహంతో దౌర్జన్యం చేసే పద్ధతి మాత్రం మంచిది కాదు. దానికి అఖిలపక్షం కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి వింటున్నా. కానీ ఒకటి, ఇంతకుముందు మరొక హెచ్చరిక చేసినా, ఇప్పుడు చేస్తున్నా, తెలంగాణ వ్యాప్తంగా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏ దళిత జాతికైతే, గిరిజన బిడ్డలకైతే పేదవాళ్లకు భూములు ఇచ్చిండ్రో ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు అభివృద్ధి జరగాలంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉందో అక్కడ బాజప్తా భూములు కొనుక్కొని పెట్టుకోమని తప్ప గుంజిచ్చే అధికారం నీకు లేదు. నంబర్ 2, ఇవాళ బ్రోకర్గిరి చేయొద్దు. నంబర్ 3, ఇంతకుముందు అక్రమంగా గుంజుకున్న ముచ్చర్ల అని అంటున్నారు కదా, అట్లాంటి భూములు కూడా రైతాంగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. లేదా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి రేటు ఏదైతే ఉందో ఆ రేటు కట్టించే ప్రయత్నం చెయ్యి. కానీ 10 లక్షలు గుంజుకొని 15 లక్షలు గుంజుకొని రేపు 3 కోట్లకో 4 కోట్లకో లేదా 10 కోట్లకో వాల్యూ యాడ్ చేసుకొని నువ్వు బ్రోకర్గా చేస్తా అంటే నీ కర్మ, దానికి ఇవ్వడం చేయలేడు. కానీ రైతులని వేధిస్తే, రైతులకు సంఖ్యలు వేస్తే, రైతుల మీద అక్రమంగా కేసులు పెడితే, నా గిరిజన జాతి మీద, ఇవాళ దళిత బిడ్డల మీద ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.